మకర రాశి. ఈ రాశికి ఆదాయం 8, 14, ఖర్చు రాజ్యపూజ్యం 4, అగౌరవం 5. ఈ రాశి వారికి 13/5/2025 వరకు, మరలా 10/9/2025 నుండి 4/12/2025 వరకు వృషభ రాశి, కర్కాటక రాశుల్లో 5, 7 స్థానాల్లో శుభుడవుట వలన ధనలాభము, సంపద, చేయి వృత్తి నందు వృద్ధి, కుటుంబ సౌఖ్యము, ఆరోగ్యము, అభీష్ట సిద్ధి, కార్యసిద్ధి, రాజకీయ వ్యవహారాల యందు జయం కలుగుతుంది. 14/5/2025 నుండి 18/10/2025 వరకు, మరల 5/12/2025 నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో షష్టమ స్థానంలో అశుభుడవుట వలన దారాపుత్రులతోటి విరోధం కలిగే అవకాశం ఉంటుంది. అదే ప్రకారంగా స్వజనులతో కలహాలు, చోరాగ్ని భయాలు ఉంటాయి, భీతులు కలుగుతుంటాయి. వీటన్నిటిని కూడా మనము గమనిస్తూ భగవంతుని ఆరాధన చేసుకోవడం విశేషమైంది. శని ఈ రాశి వారికి 17/4/2025 నుండి 11/10/2025 వరకు, మరల 10/1/2026 నుండి కుంభ రాశిలో 2వ స్థానంలో అశుభుడవట వలన మనోవిచారము, వృధా కలహాలు, ప్రయత్న కార్యాలు భంగం కలగటము, స్వజనులతో విరోధము, ఇటువంటి అనేకమైన నెగటివ్ సంబంధించిన వివరాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ జాగ్రత్తగా ఉండాలి. 18/4/2025 నుండి 10/10/2025 వరకు, మరల 11/1/2026 నుండి సంవత్సరాంతం వరకు మీనరాశిలో తృతీయ స్థానంలో శుభుడవుట వలన స్త్రీ సౌఖ్యం ఉంటుంది, సంతాన సౌఖ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, బలవృద్ధి ఉంటుంది, ప్రయత్న కార్యాలయందు జయం కూడా కలుగుతుంది. స్వగ్రామ నివాస సౌఖ్యం, ఆరోగ్యము ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. రాహు ఈ రాశి వారికి 16/5/2025 వరకు 3వ స్థానంలో శుభుడవుట వలన సౌభాగ్యము, ధనలాభము, శరీర బలము, కీర్తి, సర్వత్ర అనుకూలత ఉంటుంది. 17/5/2025 నుండి సంవత్సరాంతం వరకు 2వ స్థానంలో అశుభుడవుట వలన అపకీర్తి, మనస్తాపము, చేసే కార్యాలందు కలహాలు కలగటం ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. కేతు వీరికి 9, 8వ స్థానాల లోపల అశుభుడవుట వలన పశు నష్టము, ధనధాన్య నష్టము, కార్య విఘ్నత ఇటువంటివి కలిగే అవకాశాలు ఉంటాయి. ఈ రాశివారు శనికి, రాహువుకు, కేతువుకు, కుజునికి వీరు జపాలు చేయించుకోవడము, తర్వాత నవగ్రహ హోమము, నవగ్రహ అభిషేకాలు చేసుకోవడం విశేషమైనది. స్వస్తి.